ఇప్పుడు కిష్టిగాండి కనిపెడతా. బాబు బాబు, 100 రూపాయలు ధర్మం చేయండి బాబు, 100 రూపాయలు. ఇదేంటి కార్లన్నీ ఆకుండా వెళ్ళిపోతుంటే ఇంకా నాకు ధర్మం చేసేది ఎవడో? నడుచుకుంటూ ఒక్కడు రాడయ్యా ఈ పెద్ద హోటల్కి. 100 రూపాయలు ధర్మం చేయండి బాబు, 100 సాలు. ఏయ్, ఎవడరా నువ్వా? ఈ గేడు నాది, ఈ గేడు దగ్గర సీటు నాది. నా నియోజకవర్గంలోకి వచ్చి అడుక్కోవడం నువ్వెవడిపే? ఈ హోటల్ నేను పాడుకున్నాను. చేపల చెరువుని పాడుకున్నట్టు అడుక్కోవటానికి ఓట్లు పాడుకున్నావా? ఆ సంగతి నోటితో చెప్పొచ్చు కదా. జల్లకాయ కొట్టాడు గల. జల్లకాయ కొట్టి కాదు, సెంటర్లో పొడిచి మరీ అడుగుతా. అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ అడుక్కోవడం నువ్వెవడిపే? అడుక్కోవటమే చండాలమైన పని, మళ్ళీ పర్మిషన్ అడుక్కోవటం ఒకటే. చిన్నోర్మై, చిప్పతో కొట్టానంటే కప్పలా ఉబ్బిపోతుంది మొహం. డోంట్ టాక్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. ఇది ఎక్కడి కర్మరా బజిగోవిందాం. చూడు బాబు, నేను నీలా పుటకలతో ముట్టాను కాదు, ల్యాండ్ లార్డ్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల మారేసంలో అడుక్కుంటున్నాను. ఈ హోటల్లో రూమ్ కూడా అద్దెకి తీసుకున్నాను. అప్పల హోటల్లో చిప్పలు తోముకునే మొహం. నువ్వు ఈ హోటల్లో రూమ్ తీసుకున్నా? పద మేనేజర్ని అడుగుదాం. ఆడి బాధపడలేకే ఈ ముట్టేడు వేసం వేశాను. మళ్ళీ ఆడి దగ్గరికే తీసుకెళ్తాంటావేంటి? కావాలంటే ఇక్కడ నువ్వే అడుక్కోగాని. ఈ ఫోటోలో కుర్రాన్ని ఎప్పుడు నా చూసావా నువ్వు? ఇతను నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు నాకు. ఎవరితో జనక్ పాయల్ బాధ్యతో ఈ ఓటర్లో దిగాడు. ఆదర్శ దంపతులు పోటీ కడుతున్నాడంట. ఎంచక్క నా కూతురుని చేసుకుని నాకు అల్లుడు కావలసినాడు. నీకు కూతురు కూడా ఉందా మావా? మామ చెప్పు తీసుకొడతాను ముట్టి నా కొడకాని. ఎలా కులంగా ఉందా నీకు? ల్యాండ్ లార్డ్ నేను. నా కూతురు జంబలకిరి పంబ, భూలోక రంబ. ఏమిటి ఇన్ని నగలు వేసుకున్నాననే? మీ నాన్నగారుంటే ఎలాగూ వేసుకునేవారు, అందుకని. అమ్మా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారే? మీ బావ దేన్నో తీసుకుని 5 నక్షత్రాల హోటల్కి వెళ్ళారంట. మీ బావను తీసుకురావడానికి వెళ్ళారు. నేను వెళ్తానమ్మా. వెళ్ళు వెళ్ళి ఆయనతో పాటు 4 రోజులు అక్కడే ఉండు. ఈ 4 రోజులైనా నగలు వేసుకున్నానన్న తృప్తి అయినా నాకు మిగులుతుంది. పిచ్చి మొహం, వాళ్ళ నాన్న కోసం వెళ్తానంటుంది. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు దీనికి ఇంకా సరిగ్గా తెలీదు. మీకు అసలు బుద్ధి లేదురా బజిగోవిందాలు. నన్ను తగలేయటానికి ఇన్ని కట్టె పుల్లా. ఈ కరువు రోజుల్లో ఎంత ఖర్చు, ఎంత దండగా, పైగా నా శవానికి ఇంత ఖరీదైన పూలదండ. ఇది నా కూతురికిచ్చేసి రోజుకో పువ్వు పెట్టుకోమను. నన్ను తగలటానికి ఈ సాలు. తర్వాత ఈ కట్టి పుల్లన్నీ కొట్టు తిరిగిచ్చేసి ఆ డబ్బులు మా ఆవిడకి ఇవ్వండి. నేను సెపరేట్ చేస్తాను కదా, నేను ధైర్యంగా చచ్చిపోతాను. లేనివాణి బాబు, కాదు ధర్మం చేయండి బాబు. సార్, అమ్మగారు కొన్ని గుర్తులు చెప్పారు. 601 నంబర్ రూమ్ లో ఉన్న కృష్ణ గారు మీరేనా? అవును. బాబుకి జబ్బు చేసిందట, రాయల్ హాస్పిటల్కి వెళ్ళారు. మిమ్మల్ని అక్కడ రమ్మన్నారు. అలాగే. కళ్ళలేని కబోదిని బాబు, కాదు ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. పిల్లడోయ్, మా నాన్న ఇక్కడెక్కడో 5 నక్షత్రాల హోటల్లో దిగాడంట. ఆ హోటల్ ఇదేనా? రంపలా ఉంది. ఆహా, ఏమి అందం, ఏమి చందం. కూర్చో. ఏమిటి? ఇన్నాళ్ళు ఉట్టుట్టి గుడ్డివాడిగా నటించాను. ఇప్పుడు నిజంగా కుంటివాడిని అయ్యానేమో. ఉండు. అమ్మా, అయ్యో బాబు, లేదు. కూర్చో. అక్కడే, అంతే. నిన్ను చూస్తుంటే బొమ్మరిల్లులో రాజకుమారులా ఉన్నావు. నిన్ను చూస్తుంటే చందమామలో రాజకుమార్తెలా ఉన్నావు. కరెక్ట్. మీ నానుండేది ఈ హోటల్లోనే, కానీ ఈ హోటల్ నచ్చలేదని ఖాళీ చేసి మా ఇంటికి వచ్చాడు. చాలే ఊరుకో. మా నాన్న 5 నక్షత్రాల హోటల్లో ఉంటాడు, కానీ నీలాంటి ముస్టోడెంట్లు ఎందుకుంటాడు? మీ నాన్నకి ఈ హోటల్లో ఉండే 5 నక్షత్రాలు సరిపోలేదట. మా ఇంటికి వస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అన్ని కనబడతాయని అక్కడికి వచ్చేసాడు. పైగా మా ఇంటికి అద్దె కట్టక్కర్లేదు కదా. మా నాన్న నిజంగా అలాంటి వాడే. ఉరితాడైనా ఊరికి వస్తుందంటే ఊరేసుకుంటాడు. అందుకే మా ఇంటికి వచ్చాడు. పద పద, మన ఇంటికి వెళ్దాం. ప్లీజ్ కమ్. ఇదే నా బెగ్గింగ్ మహల్. అమ్మో, ఇంత పెద్ద బంగ్లా ఉందా నీకు? మరి 5 స్టార్ హోటల్ బెగ్గను కదా, ఈ మాత్రమైనా ఉండాలి. రా, ప్లీజ్ కమ్ ఇన్.
ఇదే మన ముష్టి సామ్రాజ్యం. ఎలా ఉంది? ఓలమ్మో, కోటీశ్వరుల బంగ్లాలే గొప్పగా ఉంటాయనుకున్నాను కానీ ముష్టోళ్ళ బంగ్లా అంతకంటే గొప్పగా ఉంటుందనుకోలేదు. సరే సరే, వంటగది ఎక్కడుందో చెప్పు, గబగబా వంట చేసేస్తాను. మన జీవితంలో దండుకోవడం తప్ప వండుకుని తినడం అంటూ లేదు. పద, ఆ రుచులు చూపిస్తాను. కూర్చో. చికెన్ నూడిల్స్ ఫ్రమ్ హోటల్ సవేరా, చికెన్ జాయింట్స్ ఫ్రమ్ హోటల్ తాజ్ కోరమాండల్, మటన్ కబాబ్ ఫ్రై ఫ్రమ్ హోటల్ చోలా షారటన్. ఇది మొఘల్ దర్బార్ బిర్యానీ ఫ్రమ్ హోటల్ పలవా ఇంటర్నేషనల్. వాసన చూస్తేనే కడుపు నిండిపోతుంది. రోజు నువ్వు ఇన్ని రకాల నీచు కూరలతో భోంచేస్తావా? లేకపోతే మీ నాన్న తింటున్నట్టు చారుతో తింటాననుకున్నావా? ఎలా ఉంది? అబ్బా, మహారాజశ్రీ మాయగాడికి మహారాణి శ్రీ మాయలాడికి స్వాగతం సుస్వాగతం. ఏంటలా సాకైపోయారు? ఏసింతాళం ఏసినట్టే ఉండగా రూమ్ లోకి నేనెలా రంగప్రవేశం చేశానా? పెళ్లి కాకుండానే మొగుడు పెళ్లాల్లా మొగ్గలెత్తన్న మీకంటే ఇదేం పెద్ద సాకిచ్చే విషయం కాదు. ఒరే అల్లుడు, ఎంచక్కా నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోరా బజిగోవిందం అంటే నాకు నా కూతురికి ఇంత పొడుగు చెయ్యిచ్చేసి దీంతో వస్తావా? ఏనాటికైనా మామని మించిన అల్లుడు అవుతావు అనుకున్నాను కానీ మామని ముంచిన అల్లుడు అవుతావు అనుకోలేదురా బజిగోవిందం. ఈ కిరాయి దాంతో వాటా కుదుర్చుకునే బదులు నా కూతుర్ని పెళ్లి చేసుకుని తతంగమంతా దాంతోనే చెప్తే నీకు డబ్బుకి డబ్బు వచ్చేది, పరువుకి పరువు దక్కేది కదా. హెడ్ డౌను. మేనేజర్, ఎస్ సార్. ఇతన్ని వెంటనే ఈ హోటల్లో బాబా ధర్మం చేయండి బాబు, కొట్టివాడిని బాబా. దిక్కులే లేడుసు బాబు, 5వ 10వ ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబు. పోసి నీ అమ్మ కడుపు మాడా, నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావే? పైగా ఈ ముట్టి అవతారం ఏంటి, అడుక్కోవడం ఏంటి? ఇదేం కర్మ నీకు? ఇదేం కర్మ కాదు, నా బాస్ దయ వల్ల నాకు పట్టిన అదృష్టం. ఎరా ముట్టి నా కొడక, నా కూతురికి నువ్వు బాసువా? ఆదిలక్ష్మి లాంటి నా కూతుర్ని అడుక్కునేదాన్ని చేసావు కదరా. నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నాన్న, ఆయన ఏమన్నా అంటే నేను ఊరుకోను. ఏ? మనం ఎంత గొప్పలమైనా ఇన్నాళ్ళు పీనస్ తిండి తినిపించావు. అడుగు తినే వేషంలో ఉన్న 5 నక్షత్రాల రుచులు ఏమిటో చూపించాడు. ఆయన ఎంత గొప్పడో నీకు తెలుసా? అమ్మ బజిగోవిందం, నువ్వు సెంట్లు కూడా వాడతావా? ఎస్ సార్. చాలా కాట్లీగా ఉంది వాసన. అయితే నువ్వు అడుక్కున్న డబ్బులతో ఇవన్నీ కొనుక్కుంటున్నావా? ఎస్ సార్. ఈ లోకంలో డబ్బు కోసం నానా గడ్డి తినే మనుషులు చాలా మంది ఉంటారు, కానీ గడ్డి తినకుండా ఫస్ట్ క్లాస్ అయిన ఫుడ్ తింటూ బ్రతికే వృత్తి ఇదొకటే. దీంట్లో ఆదాయం ఉంటుంది, ఆదాయం పన్ను కట్టక్కర్లే, పెట్టుబడి పెట్టక్కర్లేదు, 5 స్టార్ హోటల్ లైఫ్ అనుభవించొచ్చు, అన్ని సుఖాలు తేలిగ్గా అనుభవించొచ్చు. అరే చిన్నబాబు గారి కారు, అదేంటండి ఇక్కడ కూర్చున్నారు? లోపల కాకులు రెట్లేస్తాయండి. 2 వేసాయి నాయన. చిన్నబాబు గారి చేత చివాటి తింటాం కంటే ఇవే నాయన. నాయన ఎందుకు? ఆయన చెప్పిన టైం కన్నా ముందు వచ్చాను నాయన. కాలేజీకి అందుకని నాయన. సెలవా? కాదు నాయన, స్ట్రైకా? కాదు నాయన, వాళ్ళ అన్నయ్య గారు అమెరికా వెళ్తున్నారని వచ్చారా? కాదు నాయన. అక్కడ ఏమన్నా గొడవ చేసి వచ్చారా? అవును నాయన, టైం అయింది నాయన, తప్పుకో నాయన. రైట్ రైట్. తప్పుకో నాయన, నువ్వు తప్పుకో నాయన. సార్, సార్, ఇల్లు వచ్చింది సార్, లేవండి సార్. హలో, హాయ్. Hi, Mummy. How do you do? Send me good coffee, yeah? మెల్లిగా 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 అడుగేయండి, ఏం పర్లేదు, ఏం పర్లేదు. పదండి, ఏం భయపడకండి, ఏం భయపడకండి. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నానుగా. అమ్మా, ధనుంజయరావు గారు ఉన్నారమ్మా. శివా, ఏం బాధపడకండి, భయపడకండి. ఏంటమ్మా? అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు. రండి.
పదండి నెమ్మదిగా నెమ్మదిగా. నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు నీకు తెలుసా? తెలుసమ్మా, చిన్నబాబు గారు కాలేజీ, కట్లాయన లెక్చరర్ గారు, కోటాయన ప్రిన్సిపాల్ గారు. పాపం ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కాదమ్మా, చిన్నబాబు గారు. చిన్నబాబు అయ్యా, తమ చిన్న కుమారుడు సురేష్ గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ పట్టించుకోలేదు. ఇలా ప్రత్యక్షంగా చూస్తేనైనా నమ్ముతారు కదా అని అసలు కట్లు కట్టించుకుండానే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ మరీ బీభత్సంగా ఉంటుంది కదా అని. ఈ ఉపోద్ఘాతాలు, ఎక్స్ప్లెనేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లైక్. కమ్ టు ద పాయింట్. తమ చిన్నబ్బాయి గారు కొట్టారు. డాడీ ఐ విల్ టెల్ యు డాడీ, నేను చెప్తాను. నాకు పరీక్షలు జరుగుతున్నాయా, అందరూ పుస్తకాలు తీసి అవి చూస్తూ పరీక్షలు రాస్తున్నారు. నాకు ఆన్సర్ ఎక్కడుందో తెలియలేదు. తెలియపోవడం ఇస్ ఇట్ గ్రేట్ మిస్టేక్? నో. ఇదిగో ఈయన. ఎవరు ఈయన? ఈ అహోబలరావు గారినే. పుస్తకంలో ఆన్సర్ ఎక్కడుందో చెప్పండి అంటే చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పుస్తకం చూసి కూడా రాలేవా, సిగ్గులేదా అని అడిగాడు. ఎవడన్నారా? అన్నానండి. అంటే కొట్టడా మరి? అందుకే కొట్టాను మరి. వెరీ గుడ్. పైగా అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ముందా నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? కట్లు కట్టించుకుని మరీ ఇంటికి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. ఎవడ తప్పే కదా. వాళ్ళది యంగ్ బ్లడ్ అండి. వాళ్ళ సైకాలజీని బట్టి మనం నడుచుకోవాల్సిందే కానీ మన పద్ధతికి వాళ్ళు రమ్మంటే రారు. దిస్ ఇస్ మోడర్న్ ఏజ్. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. మీ హాస్పిటల్ బిల్ అంతా చెప్పండి, పే చేస్తాను. హ్యాపీ ల్యాండింగ్ లో హ్యాపీ ల్యాండింగ్ ఉండరా, ముందు నీ ప్యాంట్ ల్యాండ్ అవుతుంది చూసుకో. వెళ్ళి త్వరగా డ్రెస్ ఓకే. సార్ మన ఫోటో. ఓకే ఎద్దు మీరు. ఓ ష్యూర్. అరే ఓకే సార్ సార్ Bye. సార్ సార్ అసలు మొత్తం యాత్ర అంతా ఒకే ఎత్తుతోనా లేక మధ్యలో మధ్యలో ఎత్తులు మార్చి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అదే మా డ్రైవర్ చూసుకుంటున్నాడు. I see. సార్ ఈ టూర్ ఎంతకాలం పడుతుందండి? మినిమం 1 or 1.5 years. సార్ ఈ బాక్స్. ఇదా అండి దిస్ టీవీ. మన సురేష్ బాబు ఏం చేసినా సంథింగ్ నావెల్. అసలు వాడు పుట్టడమే నవలుగా పుట్టాడు. అదేమిటి? పురుడు వచ్చే టైంలో వాళ్ళ అమ్మకి 2 రోజులకోసారి నిప్పులు రావడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, నిప్పులు అయిపోవడం, ఇలా నిప్పులు హాస్పిటల్ ఎట్సెట్రా 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 1 month. తర్వాత టప్పున సైలెంట్ గా ఇంట్లోనే పుట్టాడు. పుట్టగానే ఏడలేదు. అఫ్ కోర్స్ తర్వాత ఇచ్చాడు అనుకోండి. అందుకనే వాడిని ఏ విషయంలోనూ ఏడ్పించదలుచుకోలేదు. వరల్డ్ టూర్ అన్నాడు, ఓకే అన్నా. ఒంటెత్తి బండి అన్నాడు, ఓకే అన్నాను. హాయ్ డాడ్. ఓకే మై బాయ్, ఓకే. నౌ ఐ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్. నువ్వు ఎంత పిరికి వాడువో, పట్టుదల లేని వాడువో. దేశం ప్రజలు అనుకుంటూ వెళ్ళి ఇప్పుడు రూపాయలు ఫ్యాక్టరీలు అంటూ తిరిగి వస్తావా? షేమ్. ఏం చేయమంటావురా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావా? ఏ నువ్వెళ్ళి అర్థం చేసుకుంటావా? చేసుకోవాలంటే చిటికలో చేసుకుంటా. నష్టపోయిన కష్టజీవుల అరిష్టాలు ఏమిటో తెలుసుకుని వాళ్ళు సుష్టుగా తినేలా, పుష్టిగా ఉండేలా, ఇష్టం వచ్చినట్టు బతికేలా స్పష్టంగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. పిచ్చి పిచ్చి డైలాగులు కాదురా కావాల్సింది, చేసి చూపించాలి. చూపించగలను కాబట్టే ఓసారి చెప్పి చూసుకుంటున్నా. అయితే ఇంకే, అక్కడున్న కార్మికులు, వాళ్ళ శ్రమను ఎక్స్పెక్ట్ చేసే మధ్యవర్తులు, వాళ్ళు పెట్టే బాధలు ఇవన్నీ చెప్పాగా. ఈ యాత్రలు బోతలు మానేసి అక్కడికే వెళ్ళకూడదు. నన్ను రెచ్చగొట్టుకో, నీ వెళ్ళిపోగలను. వెళ్ళమనేగా చెప్పేది. ముసలయ్య ఓకే. ముసలయ్య అయ్యా, నా వరల్డ్ టూర్ క్యాన్సిల్. అయితే ఎద్దు బండి అమ్మేయమంటారా బాబు? నో, ఆ ఒంటెద్దు బండి మీదే ప్రయాణం. ఇప్పుడేగా ప్రపంచ యాత్ర మానేస్తున్నానన్నారు. ప్రపంచ యాత్ర కాదయ్యా, మదర్ ఇండియా. పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. పాట ఆఫ్ చేసేవేంటి? నువ్వేమిటి ఆయన మధ్యలో రేడియో చెడిపోతాను. ఏంటి బండి ఆపావు? నేను ఆపడమే నాయన, మల్లీశ్వరి సినిమాలోంచి వచ్చే బ్రహ్మాండమైన పాట ఆగిపోయింది. అది ఆగిపోయింది నాయన. ఈ పాటకి ఆ ఎద్దుకి సంబంధం ఏమిటయ్యా? అది నాయన, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అంటే అదే కదా నాయన. సంగీతానికి అంతటి మహత్యం ఉంది నాయన. ఇప్పుడు సంగీతం లేదా బండి వెళ్ళదా? ఇందాక నుంచి అలవాటు పడ్డ ప్రాణం కదు నాయన. చూస్తే అలాగే ఉంది నాయన. హాయ్ హాయ్ అన్నాయన కొంచెం శృతిలో. హే హే అదే అవుతుంది.